చంద్రబాబుకు సంక్షేమ కార్యక్రమాల అమలుపై నమ్మకం ఉండదు. ఒక్క మాటలో చెప్పాలంటే చంద్రబాబుకు సంక్షేమం అంటేనే పడదు. ఈ మధ్య చంద్రబాబు పింఛన్లు పంచడానికి హెలికాప్టర్లో వెళ్తున్నారు. ఇది రాష్ట్ర ఖజానాకు అనవసరపు భారం. హెలికాప్టర్లో వెళ్లి పింఛన్లు పంపిణీలో గాలి మాటలు మాట్లాడుతున్నారు 40 ఇయర్స్ ఇండస్ట్రీ. అసత్యాలు, అర్ధ సత్యాలు సీఎం పదవికి శోభనివ్వదని చంద్రబాబు తెలుసుకుంటే మంచిది. ఎన్నికల్లో తోచిన హామీ ఇచ్చి ఇప్పుడు కప్పిపుచ్చుకోవడానికి అబద్ధాలు పలుకుతున్నాడు ఎల్లో అధినేత. ఏదో సినిమాలో కోట శ్రీనివాసరావు కోడిని వేలాడదీసి చికెన్ తింటున్నట్టు ఫీల్ అవుతాడు. చంద్రబాబు కూడా ప్రజలను అలానే ఫీల్ అవ్వమంటున్నాడు. ఆడబిడ్డల జోలికి వస్తే తోలు తీస్తానంటాడు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఏపీలో క్రైమ్ రేట్ ఎవరెస్ట్లా పెరిగిపోతుంది. గత ప్రభుత్వ విజయాలు తన ఖాతాలో వేసుకోవడానికి చంద్రబాబు తప్పించిపోతున్నారు. చంద్రబాబు నుంచి సత్యాన్ని ఆశించడం, సముద్రం నుంచి మంచినీళ్లు ఆశించడం అలాంటివే. చంద్రబాబు నిత్యం అబద్ధాలపై సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు విశ్లేషణ చూద్దాం. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతి నెల మొదటి తేదీన వృద్ధుల పెన్షన్ 4,000 రూపాయలు పంపిణీ చేయడానికి హెలికాప్టర్ వేసుకుని రాష్ట్రంలో ఏదో గ్రామానికి వెళుతున్నారు. ఇది అనవసర ఖర్చు కదా అని మనం అనుకోవచ్చు. కానీ ఆయన ఈ మాత్రం ప్రచారం చేసుకోకూడదా అని భావిస్తున్నట్లుగా ఉంది. ఈ కార్యక్రమానికి వెళుతున్నప్పుడు అవుతున్న లక్షల రూపాయల వ్యయం సంగతి పక్కన పెడితే ఆ సందర్భంగా మాట్లాడుతున్న వాటిలో అసత్యాలు, అర్ధసత్యాలు అధికంగా ఉండడం ఆయన పదవికి శోభనివ్వదని చెప్పాలి. చంద్రబాబుకు సంక్షేమ కార్యక్రమాల అమలుపై నమ్మకం ఉండదు. అప్పు చేసి సంక్షేమ స్కీములు అమలు చేయరాదని శాసనసభలో కూడా పలుమార్లు చెప్పారు. అదే టైంలో ఆయన ఎన్నికలప్పుడు తోచిన హామీనల్లా ఎంత వ్యయం అవుతుందన్న దాంతో నిమిత్తం లేకుండా ఇచ్చేస్తుంటారు. 2024 ఎన్నికల్లో కూడా అదేవిధంగా హామీలు ఇచ్చారు. ఇప్పుడేమో అవన్నీ అమలు చేశామని అనుకోండి అన్నట్లుగా మాట్లాడుతున్నారు. విజయనగరం జిల్లా దత్తరాజూరు మండలం దత్తి గ్రామంలో జరిగిన సభలో ఆయన మాట్లాడిన కొన్ని విషయాలు చూడండి. రాష్ట్రంలో పేదలందరికీ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన చెప్పారు. నిజంగా అలా చేస్తున్నారా అంటే అది కనిపించదు. కూటమి సర్కారు వచ్చిన తొలి ఏడాది ఒక్క పెన్షన్లు తప్ప మిగిలిన హామీలు ఏవీ దాదాపుగా అమలు కాలేదు. అయినా అన్నీ చేసేసినట్లే ఆయన ఫీల్ అవుతుంటారు. దాన్నే జనం నమ్మాలని చెబుతారు. పెన్షన్ల అందజేతలో దేశంలోనే నెంబర్ 1 ఏపీ అని ఆయన అన్నారు. నిజానికి ఆ క్రెడిట్ గత వైసీపీ ప్రభుత్వానికి అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు రావాలి. ఎందుకంటే 2019 వరకు సుమారు 45 లక్షలుగా ఉన్న పెన్షన్లను 64 లక్షలకు తీసుకెళ్లిన చరిత్ర జగన్ది. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ఈ ఏడాదిన్నరలో దాదాపు 4.5 లక్షల పెన్షన్లు తొలగించారు. అయినా చంద్రబాబు పెన్షన్లు అధిక సంఖ్యలో ఉండడానికి తమ ప్రభుత్వమే కారణమని అర్ధసత్యం చెబుతుంటారు. పింఛన్ డబ్బును ఇంటి పన్నుకు జమ చేసుకునే విధంగా సిబ్బంది ప్రయత్నిస్తున్నారంటూ ఒక వార్త వచ్చింది. ఇదే పని జగన్ టైంలో జరిగి ఉంటే చంద్రబాబు పెద్ద ఎత్తున విమర్శలు చేసి ఉండేవారు. ఈ మధ్య చెబుతున్న పలు అసత్య భాషణల్లో పెట్టుబడుల అంశం ఒకటి. ప్రభుత్వ ప్రైవేట్ రంగాల్లో గత 15 నెలల్లో 4.71 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని చంద్రబాబు ప్రకటించారు. అది వాస్తవమే అయితే ప్రపంచంలోనే ఒక రికార్డు అయి ఉండేది. కనీసం దేశంలో అయినా రికార్డు అవుతుంది. 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని ఎన్నికల హామీగా ఇచ్చారు. అలా చేయలేకపోతే నిరుద్యోగ వృత్తి కింద నెలకు 3,000 ఇస్తామని అప్పట్లో తెలిపారు. నిరుద్యోగ వృత్తిని ఎగవేయడం కోసం చంద్రబాబు ఈ ఎత్తుగడ వేశారన్న అభిప్రాయం కలుగుతుంది. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక దాదాపు 3 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయారని వైసీపీ ఆరోపిస్తుంటుంది. వారిలో సుమారు 2.5 లక్షల మంది వాలంటీర్లు కూడా ఉన్నారు. చంద్రబాబు చెప్పిన దానిలో నిజం ఉంటే ఇప్పుడు వారంతా ఏదో ఒక ఉద్యోగంలో సెటిల్ అయి ఉండాలి. కానీ అలా జరిగినట్లు ఎక్కడైనా కనిపిస్తుందా? అలాగే ఇప్పటికే 10 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చేసాయని ఆయన తెలిపినట్లుగా ఎల్లో మీడియానే రాసింది. అది నిజమో కాదో ఆయనకు తెలుసు, ఎల్లో మీడియాకు తెలుసు. అయినా జనాన్ని మభ్యపెట్టడానికి ఇలాంటి కబుర్లు చెబుతుంటారు. అందులో లేసమంతైనా వాస్తవం ఉంటే ఇప్పుడు మళ్ళీ తమ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టండి అంటూ సదస్సులు నిర్వహించవలసిన అవసరం పెద్దగా ఉండకపోవచ్చు. విశాఖలో జరగబోయే సదస్సుకు రావాలని చంద్రబాబు, ఆయన కుమారుడు మంత్రి లోకేష్లు ఢిల్లీ వెళ్లి పారిశ్రామికవేత్తలను కోరారు. ఇది తప్పు కాదు. కానీ ఇంతకాలం చంద్రబాబు బ్రాండ్ను చూసి ఇండస్ట్రియలిస్టులు పరుగులు తీసుకొస్తున్నారని ప్రచారం చేశారు. మరి ఆ బ్రాండ్ ఏమైందో తెలియదు. కానీ వీరే వెళ్ళి సదస్సుకు రావాలని పరిశ్రమల వారిని అభ్యర్థించవలసి వస్తోంది. వీరు దుబాయ్కి కూడా ఇదే పని మీద వెళుతున్నారట. గతంలో 2014-19 మధ్య కూడా ఇదే తంతు సాగించారు. ఈసారైనా పద్ధతి మార్చుకుంటారని ఆశించినప్పటికీ అలా జరుగుతున్నట్లు లేదు. విద్యుత్ ఛార్జీలతో వైసీపీ ప్రజల నడ్డి విరిచిందట. తాము వచ్చాక పెంచలేదని ఆయన చెబుతున్నారు. ఒక పక్క కరెంటు ఛార్జీలు బాగా పెరిగిపోయాయని జనం ఆందోళన చెందుతుంటే చంద్రబాబు మాత్రం అసలు పెరగలేదని ధైర్యంగా అసత్యం చెబుతున్నారు. పైగా అనుమతించిన దానికన్నా ఎక్కువ విద్యుత్ ఛార్జీలు వసూలు చేస్తే విద్యుత్ నియంత్రణ మండలి ఆగ్రహం వ్యక్తం చేసి ఆ మేరకు తగ్గించాలని
ఆదేశిస్తే జనానికి మాత్రం తామే 13 పైసల చొప్పున తగ్గించామని ముఖ్యమంత్రి చెబుతున్నారు. గతంలో అయితే ఈ అబద్ధాలను నమ్మేవారేమో కానీ ఇప్పుడు సోషల్ మీడియా వచ్చింది కనుక అన్ని విషయాలు ప్రజలకు తెలిసిపోతున్నాయి. 2024లో ఏపీకి స్వాతంత్రం వచ్చిందని అంతటి సీనియర్ నేత చెప్పడం దారుణంగా ఉంటుంది. పైగా సోషల్ మీడియాను అణచివేయడానికి మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించిన చంద్రబాబు స్వేచ్ఛ గురించి కథలు చెబుతున్నారు. ఆడబిడ్డల జోలికి వస్తే తోలు తీస్తానని కూడా చంద్రబాబు హెచ్చరించారు. మంచిదే. నిజంగా అందులో నిజముంటే ఆయన ఎమ్మెల్యేలు, టీడీపీ కార్యకర్తలు ఎందరిపై మహిళల వేధింపులకు సంబంధించి ఎన్ని ఫిర్యాదులు వచ్చాయి, ఎందరి తోలు తీశారో చెబితే బాగుండేది కదా. జూనియర్ ఎన్టీఆర్ తల్లిని దూషించిన ఎమ్మెల్యేని ఏం చేశారు? ఒక విద్యాలయ ప్రిన్సిపాల్ని వేధించిన మరో ఎమ్మెల్యేని ఏం చేశారు? కబుర్లు చెప్పడం వేరు, కార్యాచరణ వేరు అన్నట్లుగా వ్యవహరిస్తే ప్రభుత్వానికి క్రెడిబిలిటీ ఎలా వస్తుంది? లంచాలు ఇచ్చే అవసరం లేకుండా పనిచేయించాలన్నది తమ ఆలోచనని, అధికారులు, ఉద్యోగులు బాధ్యతగా పనిచేయకపోతే ప్రజల ముందు నిలబెడతానని ఆయన చెబుతున్నారు. ఎల్లో మీడియాలోనే వసూలు రాజాలుగా మారిన టీడీపీ ఎమ్మెల్యేలు అంటూ వచ్చిన వార్తల సంగతి ఏమిటి? తొలుత వారిని కట్టడి చేసి పెదపై ఇలాంటి కబుర్లు చెప్పాలి. అంతేగాని ఏదో మాట వరుసకు హెచ్చరిస్తే ఎవరూ సీరియస్గా తీసుకోరని తెలుసుకోవాలి. ప్రజలకు ఎలాంటి లంచాలతో పని లేకుండా జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవస్థలను ధ్వంసం చేసిన చంద్రబాబు సర్కార్ ఇప్పుడేదో ఆకస్మిక తనిఖీల ద్వారా ఏదో చేస్తామంటే ఎవరికి నమ్మకం కలుగుతుంది? దీపావళికి 3 లక్షల గృహప్రవేశాలు చేయిస్తామని ఆయన అంటున్నారు. అవి ఎవరి హయాంలో నిర్మితమైంది అందరికీ తెలుసు. కాకపోతే వాటిని తామే నిర్మించామని చెప్పకుండా గత ప్రభుత్వం ఏం చేసింది, తమ ప్రభుత్వం వచ్చాక ఏం చేసింది వివరిస్తే గౌరవంగా ఉంటుంది. అలా కాకుండా జగన్ ప్రభుత్వం క్రెడిట్ మొత్తాన్ని తమ ఖాతాలో వేసుకున్నంత మాత్రాన జనానికి వాస్తవాలు తెలియకుండా పోవు కదా. చంద్రబాబు నుంచి సత్యం ఆశించడం అత్యాసేనా?